మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేశాడు. అందుని బట్టి దేవుని నామకే మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నిన్నటి దినాన 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. నేను 16వ అధ్యాయం మనం ధ్యానం చేసాం. 16వ అధ్యాయంలో తన పూర్వీకులందరికంటే కూడా యెరోబాము తర్వాత అతని కుమారు నాదాబు, ఆ తర్వాత ఒమ్రి, ఆ తర్వాత జిమ్రి కొడుకైన అహాబు, వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా ఇశ్రాయేల్ 10 గోత్రాల వారిని దేవుని మార్గాన్ని తప్పించి దేవుడు ప్రేమించిన ప్రజల్ని, దేవుడు ఏర్పాటు చేస్తున్న జనులను ఆయా రాజులు వారి ఇష్టానుసారంగా చేస్తూ దేవునికి వైపు తిప్పవలసిన వారు దేవునికి విరోధంగా నడిపించేలాగా వాళ్ళు చేస్తున్న ఆ సందర్భం అనేది మనం చూసాం. అయితే అంటున్నారు కదా, వారందరిలో కంట అత్యధికంగా పాపం చేసిన వాడిగా షోమ్రోన్లో ఒక దేవతా స్తంభాన్ని కట్టించి, ఓ బలిపీఠాన్ని కట్టించి దేవునికి విరోధంగా చేసిన వారిలో అహాబు మొదటి వాడిగా ఉన్నాడంట. అహాబు తన భార్యని యెజబేలు పెళ్లి చేసుకున్న తర్వాత యెజబేలు ఇంకా దారుణంగా, ఇంకా మూర్ఖంగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 17వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ అధ్యాయము మనం చూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అనే దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, మహోన్నతుల మహాగరుడ మీకు వందనాలు. వాక్యమైన దేవుడు నన్ను కొద్దిసేపు మీరు మనతో మాట్లాడి బలపరి జీవించి ఆ జ్ఞానంతో సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చూస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన్ని చూసాం కదా. 17వ అధ్యాయంలో మనం చూస్తే 17వ అధ్యాయంలో ఒక ప్రవక్తని దేవుడు లేపాడు. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఆయన తిష్బీడు గిలాదు ప్రాంతంలో నివాసం చేసేవాడు. గిలాదు ప్రాంతంలో ఉన్న ఈ తిష్బీడైన ఏలియాని దేవుడు రేపి నువ్వు వెళ్ళి ఆ అహాబుతో మాట్లాడమని చెప్పాడు. ఏమని అంటే 3 సంవత్సరాల పాటు ఇక్కడ వర్షం కానీ మంచు కానీ పడదు. చూడండి ఆ మాటలు మనం చూద్దాం. 17వ అధ్యాయంలో అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీడని ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కీరీతు వాగు దగ్గర దాగి ఉండుమో, ఆ వాగు నీరు త్రాగుమో, అచ్చటి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కీరీతు వాగు దగ్గర నివాసం చేశాను. హల్లెలూయా. చూడండి, దేవుని మాట ప్రకటన చేసినప్పుడు అహాబు దగ్గరికి వెళ్ళి ఆ ఇశ్రాయేల్ ప్రాంతంలో వెళ్ళి అక్కడ చెప్పినప్పుడు ఏమని చెప్పాడు? ఈ సంవత్సరం వర్షము కానీ మంచు కానీ పడదు అని చెప్పి ప్రకటన చేసి రాగానే దేవుని వాక్యం ఆయనకు వచ్చి, నువ్వు వెళ్ళి కీరీతు వాగు దగ్గరికి వెళ్ళి నివాసమై ఉండి కీరీతు వాగు దగ్గర నువ్వు ఉన్నప్పుడు అక్కడ నీకు కాకులతో నేను ఆహారం పంపిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. కాకులతో ఆహారం పంపిస్తానన్న దేవుడు ఉదయం రొట్టె మాంసము, సాయంకాలం రొట్టె మాంసమును ఏలియాకి దేవుడు రోజు కూడా పంపిస్తూ వచ్చాడు. అలాగే కీరీతు వాగు దగ్గర నీరు తాగుతూ, కీరీతు వాగులో ఉన్న వాటర్ తాగుతూ ఆ మాంసం తింటూ అక్కడ కొన్ని రోజుల పాటు అక్కడ గడిపాడు. ఆ తర్వాత కీరీతు వాగు కూడా ఎండిపోయింది. వర్షం ఉంటేనే కదా, వర్షం ఉంటే వాగు వస్తాయి, వర్షం లేకుండా వాగులు రావు, వంకలు రావు, నీళ్లు రావు. అలాగా నీరంతా కూడా ఎండిపోయింది, వాగంతా కూడా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఆయన దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ఆ సారేపతన ఊరి దగ్గరికి వెళ్ళు, ఆ ఊరి దగ్గర ఒక విధవరాలు నిన్ను ఆజ్ఞాపించాను, ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషించింది అని చెప్పాడు. అక్కడ బయలుదేరి వెళ్ళాడు. చూడండి మాటలు 9వ వచనంలో, సారేపతన ఊరికి పోయి అచ్చట ఉండుమో, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకు అతడు లేచి సారేపతికి పోయి పట్టణము గవినివతకు రాగా ఒక విధవరాలు అచ్చటికి వచ్చి కట్లేరుచుండెను. ఆమెను చూసి త్రాగుటికై కొంచెము పాత్రతో కొంచెము నీళ్లు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె చెప్తున్నాడు, దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున పొలంలో ఎరుకోవడానికి ఒక ఆమె వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఆమెను పిలిచి, అమ్మ త్రాగడానికి కొద్దిగా మంచినీళ్ళు తీసుకురా అని చెప్పానన్నాడు. అన్న తర్వాత ఆమె వెళ్తూ ఉండగానే
అలాగేనయ్యా అని చెప్పేసి వెళ్తూ ఉండగానే మరలా నాకు కొంచెం ఒక రొట్టెని తీసుకురాయ్యా, రొట్టెని తీసుకురమ్మా నాకు ఆహారంగా అని చెప్పాలన్నాడు. అంటే ఆమంది కదా, అయ్యా మా దగ్గర తినడానికి ఏమీ లేదు, ఓ పట్టెడు పిండి, కొద్దిగా నూనె మాత్రం ఉంది, అది కూడా ఇప్పుడు వేసుకొని అది కూడా ఇప్పుడు ఈ పొలాలు ఏరుకొని వెళ్ళి పొయ్యి అంటించుకొని అది నేను నా కుమారుడు కూడా తిని ఈ పూట వాతను తిని చనిపోదాం అని చెప్పేసి మేము అనుకున్నాము అని చెప్పి ఆమె దేవుడితో చెప్పగా, దేవుడు నాకు సెలవిచ్చాడమ్మా అని చెప్పేసి ఏరియా చెప్తూ ఉన్నాడు. ఆ ప్రవక్త చెప్తూ ఆయన అంటున్నాడు కదా ఆమెతో, నువ్వు వెళ్ళి అప్పములు చేసిన మొదట అప్పం నాకు తీసుకునిరా, దేవుడు చెప్పాడు కదా నీ తొట్టులో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె తరిగిపోదు, నువ్వు ఉన్నంతకాలం ఈ కరువు దినాలన్నీ కూడా నువ్వు పోషించబడతావు అని చెప్తే ఆ మాట నమ్మింది. ఆ మాట మీద ఆశ కలిగింది. ఆమె మొదటి అప్పంలో మొదటి తీసుకొని వచ్చి ఏలియాకి ప్రవక్తకి ఆయనకి ఇచ్చింది, దైవజనుడికి ఇచ్చినప్పుడు అలాగే ఆ సంవత్సరంలో అన్ని కూడా ఆమె ఆ కరువు దినాలన్నీ కూడా పోషించబడింది. ఆమె చుట్లో పిండి అయిపోలేదు, ఆ బొడ్డులో నూనె తరిగిపోలేదు, తరిగిపోకుండానే పోషించబడింది. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత తన కుమారుడు రోగం వచ్చి చనిపోయాడు. రోగం వచ్చి చనిపోగానే ఆమె వచ్చి ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా దగ్గరికి వచ్చి ఆమె అంటున్న మాట చాలా ఆశ్చర్యం కలిగింది. 18వ వచనం చూడండి, ఆమె అంటున్న మాట చాలా ఆశ్చర్యం కలిగింది. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, ఆమెకి పాపము జ్ఞాపకం వచ్చిందంట. ఆమె ఎంత పాపం చేసిందో ఏ పరిస్థితుందో మనకైతే తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ ఆమె పాపాన్ని అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు, నా పాపం వల్ల వచ్చేది దోషమే, నా పాపం వల్ల వచ్చిన జీతమే, నా కుమారుడికి మరణం వచ్చిందని ఆ విషయం తెలిసి దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ మాట తెలియజేసినప్పుడు, దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, దైవసేవకు ఎప్పుడైతే పశ్చాత్తాపం మొదలు పెడతామో దేవుని కార్యం అనేది అక్కడ జరిగింది. అప్పుడు దైవజనుడు ఆ మాట ఒప్పుకున్న తర్వాత దైవజనుడు వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ నీ కుమారుని బ్రతికించయ్యా అని ప్రార్థన చేసి ఆయన బ్రతికించినప్పుడు, ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కుమారుని బ్రతికించి ఆ కుమారుని ఆ తల్లికి అప్పగించాడు. మనం ఎప్పుడైతే పాపం ఒడిలో ఉంటుందో అది ఎప్పటికైనా సరే కాటు వేసింది, ఎప్పటికైనా ఇబ్బందిగానే ఉంటుంది, ఎప్పటికైనా సరే అది నష్టం కలిగిద్ది. అందుకని పాపం ఎప్పుడు కూడా విడిచిపడడం చాలా చాలా అవసరం, చాలా ప్రాముఖ్యం. పాపం ఎప్పుడు ఉంచుకోకూడదు. ఆ పాపం వలన తన కుమారుడు చనిపోయిన పరిస్థితి వచ్చింది. అదే నిజంగా దైవజనుడు ఉన్నాడు కాబట్టి దైవజనుడి దగ్గరికి వచ్చి అడిగింది. నిజంగా దైవజనుడి దగ్గర రాకపోతే, దైవజనుడితో సహవాసం లేకపోతే పాపం గురించిన ఆలోచన కానీ పాపం అనేది ఉందని కానీ తెలియదు. అదే పాపము తెలిసింది, అక్కడికి వచ్చిన తర్వాత దైవజనుడి యొక్క నీతి యథార్థత అంతా కూడా దేవునికి ఇష్టడుగా ఆయన బ్రతుకుతూ ఉండగా ఆమె చేసిన ప్రతి పాపం కూడా ఆమె కనబడుతుంది. ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఆమె ఎలా బ్రతికిందో, ఎలా ఉందో, దేవునికి విరోధంగా ఏమేమి చేసిందో, ఎలా అయితే ప్రవర్తించిందో ప్రతి ఒక్కటి జ్ఞాపకం వస్తుందిగా. ఎంత శిక్ష నా కుమారుడి మీద పడింది, అయ్యో నేను పాపం చేశారే, నా కుమారుడు ఇలా చనిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆమె ఏడుస్తూ దైవజనుడి దగ్గరికి వచ్చి అంటుందన్నమాట. నా పాపము నాకు జ్ఞాపకం చేసావు, ఇందు నిమిత్తగానే నువ్వు నా దగ్గరికి వచ్చావు అని చెప్పేసి అంటుంది. నిజంగా దైవ సేవకులు దేవుడు పంపించకపోతే, దైవ సేవకులు రాకపోతే నిజంగా పాపం గురించి తెలియదు. అసలు పాపం ఒకటి ఉందని కానీ, పాపం వచ్చే జీతం మరణం అని కానీ, ఈ పాపం వల్లే మనం ఇన్ని ఇబ్బందులు పడతామని కానీ, ఈ పాపం వల్ల ఇన్ని కష్టాలు ఏమీ కూడా అర్థం కాదు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మన పాపం ఎప్పుడైతే మనం ఒప్పుకోవడం మొదలు పెడతామో దేవుడు జీవాన్ని ఇస్తాడు, దేవుడు ఆయుష్ని ఇస్తాడు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక.